అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 72 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 72 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తన గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా ఏంటి, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ రోజు నుండి మనం కీర్తనలు 73 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 73 అధ్యాయం నుండి తృతీయ స్కందము అంటారండి. ఈ కీర్తనల పుస్తకాన్ని 5 భాగాలుగా చేశారు. 1 నుండి 41 అధ్యాయాలేమో మొదటి భాగం, 42వ అధ్యాయం నుండి 72వ అధ్యాయం వరకు రెండవ భాగం, ఈ 73 నుండి 89 అధ్యాయాల వరకు ఈ తృతీయ స్కందం మూడవ భాగం. ఈ కీర్తనలు అనేది చాలా పెద్ద పుస్తకం కాబట్టి 5 భాగాలుగా విభజించారు. అందులో ఇప్పుడు మనం మూడవ భాగంలోనికి వచ్చాం. మొదటి 2 భాగాల్లో దావీదు గారి కీర్తనలు ఎక్కువగా కనబడతాయి. ఈ మూడవ భాగంలో దావీదు గారి కీర్తనలు మనకు అంతగా కనబడవు. ఏదో 1-2 తప్ప మిగిలినవన్నీ కూడా వేరే వాళ్ళు రాసిన కీర్తనలే. మరలా 4వ భాగం నుండి మనం దావీదు గారు రాసిన కీర్తనలు కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ మూడవ భాగంలో దావీదు గారి కీర్తనలు అంతగా ఉండవు. 1-2 తప్ప దావీదు గారి కీర్తనలు ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 73వ అధ్యాయం అనేది ఆసాపు గారు రాసిన కీర్తన. ఈ ఆసాపు గురించి కీర్తనలు 50 అధ్యాయంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆసాపు అనే వ్యక్తి దావీదు దగ్గర ఉండే వాళ్ళల్లో ప్రధాన గాయకుడు. ప్రతి కీర్తనలోనూ ప్రధాన గాయకుడు అని చదువుకుంటాం కదా. దావీదు దగ్గర ఉండే ప్రధాన గాయకుల్లో ఆసాపు కానీ యెదుతూను కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు. అక్కడ సంగీతం, దేవుడి ఆరాధన, ఏ కీర్తనలు పాడాలి అవన్నీ కూడా చూసుకుంటా ఉండే యాజకుల్లో ఈ ఆసాపు అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి, ప్రధాన గాయకుడు. ఈ మూడో భాగంలో 73 నుండి 83 అధ్యాయాల వరకు ఆసాపు కీర్తనలే మనం చదువుకుంటాం. ఆ తర్వాత మరలా వేరే వాళ్ళు రాసినవి, కోరవ కుమారులు రాసినవి, ఆ తర్వాత 4వ భాగం నుండి దావీదు కీర్తనలు, అలా మనం చదువుకుంటూ వెళ్దాం. ఆసాపు కానీ, ఆసాపు తర్వాత ఆ ఆసాపు వంశంలో పుట్టిన ఆసాపు యొక్క కుమారులు కానీ వాళ్ళు కానీ ఈ కీర్తన రాసుంటారు. ఆసాపు కీర్తన అనే దగ్గర ఆసాపు కానీ, ఆసాపు యొక్క కుమారులు కానీ వాళ్ళు రాసిన కీర్తనలు దేవాలయంలో ప్రధాన గాయకుల యొక్క కీర్తనలు అనేది గుర్తుపెట్టుకోండి. మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఈ 73వ అధ్యాయాన్ని ఆసాపు గారు ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే, ఇజ్రాయేలు ఎడల, ఆ ఇజ్రాయేలీలో మళ్ళీ చెడ్డవాళ్ళు కాదు, ఎవరైతే శుద్ధ హృదయులు మంచి వాళ్ళు ఉంటారో ఆ మంచి వాళ్ళ ఎడల దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. అంటే మంచి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనే మాటతో ఆసాపు గారు తన కీర్తనని ఆరంభిస్తున్నారు. ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఆసాపు గారికి ఒక్కొక్కసారి పాపంలో పడిపోయే ఆలోచనలు వచ్చాయంట. నా పాదములు జారుటకు కొద్దిగానే తప్పెను అంటే నేను పాపం చేయడం నుండి కొద్దిలో తప్పింపబడ్డాను. నా అడుగులు జార సిద్ధమాయను అంటే నేను పాపానికి బాగా దగ్గరైపోయాను. పాపం చేయాలి అన్న ఆలోచన నాకు వచ్చింది, కాకపోతే జస్ట్ కొద్దిలో నేను మిస్ అయ్యి చేయకుండా తప్పించుకున్నాను అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ చెప్తున్నారు. ఈ కీర్తన అంతా కూడా ఆసాపు గారికి పాపం చేయాలి అని ఎందుకు అనిపించింది, పాపం చేసేలాగా ఆసాపు గారిని ఏ అంశాలు ప్రేరేపించాయి, ఆసాపు గారు కొద్దిలో ఎలా తప్పించుకున్నారు అనేది ఈ రోజు మనం చదువుకోబోయే అధ్యాయాల యొక్క ముఖ్యమైన భావం. ఆసాపు గారు ఎందుకు కాలు జారబోయారంట, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ కూడా, ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ కూడా, పాపాలు చేస్తూ కూడా వాళ్ళు మంచిగా ధనవంతులుగా ఉన్నట్టుగా, వాళ్ళు ఆనందంగా ఉన్నట్టుగా అది నా కంటపడినప్పుడు నేను వాళ్ళని చూసి కుళ్ళుకున్నాను. మత్సరపడితేనంటే కుళ్ళుకున్నాను. ఇప్పుడు కూడా చాలామంది అలా ఆలోచిస్తూ ఉంటారు కదా, చెడ్డవాళ్ళే బాగున్నారు కదా, ఎదుటి వాళ్ళు మోసం చేసేవాళ్ళు, వ్యాపారాల్లో మోసాలు చేసేవాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు తప్పులు చేస్తారు, ఎదుటి వాళ్ళని చేదరించుకుంటారు, అబద్ధాలు చెప్తారు, వ్యభిచారాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. అవన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఆస్తిపరులుగా ఉంటున్నారు. అవన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. నేను ఎందుకు మంచిగా ఉండాలి, నేను కూడా పాపం చేసి నేను కూడా ఆస్తి సంపాదించుకోవచ్చు కదా, నేను కూడా మోసం చేసి నేను కూడా హాయిగా బతకొచ్చు కదా, మోసం చేసో ఎదుటి వాళ్ళని దోచుకునో నేను కూడా నాకు కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు కదా అన్నట్టుగా నేను నా మనసులో మత్సరపడ్డాను, నేను కుళ్ళుకున్నాను. మనకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కదా. మనం కూడా అటువంటి సందర్భాల దగ్గర దాకా వెళ్ళినప్పుడు పాపం చేయకుండా ఎలా తప్పించుకోవాలి, నేను కాలు జారడానికి సిద్ధమయ్యాను అయినా కానీ కొద్దిలో తప్పించుకున్నాను అని ఆసాపు గారు చెప్పినట్టుగా మనం కూడా ఎందుకని పాపంలో పడిపోవాలి అనుకుంటాము, ఆ పాపం నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాలి. నేను చెడ్డవాళ్ళని చూసి మత్సరపడ్డాను, మరణమందు వారికి యాతనలు లేవు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్టు వాళ్ళకి
వాళ్ళకి తెగులు పుట్టదు. వాళ్ళు ఒకవేళ చచ్చిపోయినా కానీ బాగా సెలబ్రేట్ చేస్తారు, బాగా భోజనాలు పెడతారు, బాగా ఖర్చు పెట్టి వాళ్ళని సాగనంపుతారు. మిగతా వాళ్ళందరికి కూడా ఈఎంఐలు, అప్పులు అవి ఇవి చాలా ఉంటాయి. కానీ ధనవంతులకి అలాంటివి ఏం ఉండవు కదా. ఇతరులకు పుట్టినట్టు తెగులు, వాళ్ళకి రోగాలు వచ్చినా కానీ మంచి మంచి హాస్పిటల్లో అసలు రోగాలే రాకుండా అన్ని రకాలుగా వాళ్ళు కేర్ తీసుకోవడం, బాగా ధనవంతులుగా మంచిగా ఆనందంగా బతుకుతున్నట్టు కనబడతారు కదా చెడ్డవాళ్ళు. కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రం వలె వాళ్ళు బలాత్కారమును ధరించుకొందురు. ఆ చెడ్డవాళ్ళు కూడా మేము తప్పు చేసినా కానీ పాపాలు చేసినా కానీ మేము బాగుంటున్నాం కదా అని చెప్పి ఇంకా ఇంకా తప్పులు చేస్తారు. కంఠహారం వలె గర్వాన్ని ధరించుకున్నాం అంటే వాళ్ళ మాటలు ఇంకా ఇంకా చెడుగానే ఉంటాయి. వాళ్ళ వస్త్రము బలాత్కారం ధరించుకుంది అంటే వాళ్ళ చేతలు, వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ వాళ్ళ అపీరెన్స్ కానీ అంతా కూడా పాపం ప్రకారంగానే ఉంటుంది. వాళ్ళు కూడా దాన్ని ఇష్టపడతారు. ఒకసారి దొంగతనం చేసినోడు దొరకలేదు అనుకోండి, మళ్ళీ దొంగతనం చేయాలని ప్రయత్నిస్తాడు. వ్యభిచారానికి అలవాటైనోడు మరలా వ్యభిచారం చేయాలని ప్రయత్నిస్తాడు. తాగేవాడు, బూతులు మాట్లాడేవాళ్ళు మరలా చేయాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు తప్పులు చేస్తూ కూడా పాపాలు చేస్తూ కూడా ఆనందంగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి నాకు కుళ్ళు వచ్చింది, నేను కూడా తప్పు చేస్తా, నేను కూడా ఆనందంగా బతుకుతా, నేను కూడా ఎవడొకడిని మోసం చేస్తా, నేను కూడా దొంగతనం చేస్తా, వ్యభిచారం చేస్తా, నేను కూడా ఆనందంగా జీవిస్తా, మంచి వాళ్ళకే కదా శ్రమలు వస్తున్నాయి, చెడ్డవాళ్ళు బాగుంటున్నారు కదా అన్నట్టుగా ఆసాపు గారు కొద్ది కాలం అనుకున్నారంట. మనకు కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు అలాంటి ఆలోచనలు కలుగుతాయి. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. వాళ్ళు చెడు చేయడానికి కూడా 1-2 సార్లు ఆలోచించరు. ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా కాకుండా నిర్భయంగా బహిరంగంగానే వాళ్ళు పాపాలు చేయడం మొదలు పెడతారు. కొవ్వుచే వాళ్ళ కన్నులు మెరకలై ఉన్నాయంటే ఆ పాపంతో వాళ్ళు బాగా సంపాదించి బాగా ఆనందిస్తున్నారు అనేదాన్ని ఇలా పోలిక రూపంలో ఆసాపు గారు చెప్తున్నారు. ఎగతాళి చేయిచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు, ఎగతాళి చేస్తారు. మేము వీళ్ళని దోచుకున్నాం, వాళ్ళని దోచుకున్నాం, ఎంత సంపాదించుకున్నాం అంత సంపాదించుకున్నాం అన్నట్టుగా వాళ్ళు చేసిన చెడు కార్యాల గురించి కూడా గర్వంగా మాట్లాడతారు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. ఆకాశము తట్టు ముఖం ఎత్తుతారు అంటే గర్వంతో తలెత్తుకుంటారు. దేవుడు చూస్తున్నాడే, మనం చేసే తప్పులు దేవుడు చూస్తున్నాడే అన్న భయం కూడా వాళ్ళకు ఉండదు. నాలుక భూసంచారము చేయును అంటే ఈ భూమి మీద ఏవైతే బూతులు ఉంటాయో, చెడు మాటలు ఉంటాయో, ఎదుటి వాళ్ళను మోసం చేసే మాటలు ఉంటాయో, కలిపి చేర్పేడు మాటలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఇంత చెడు చేస్తున్నా కానీ భూమి మీద వాళ్ళు మంచిగానే బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు ఆనందంగానే బ్రతుకుతున్నారు కదా, నేను కూడా అలా బ్రతికితే బాగుండు. తాగేవాడు బాగానే ఉంటున్నాడు, దొంగతనం చేసేవాడు బాగానే ఉంటున్నాడు, వ్యభిచారం చేసేవాడు బాగానే ఉంటున్నాడు, ఎదుటి వాళ్ళని దోచుకుని వ్యాపారాల్లో మోసం చేసి స్కాములు చేసి అలా డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, నేను కూడా బాగానే ఉండొచ్చు కదా అన్నట్టుగా కాసేపు ఆసాపు గారికి అనిపించిందంట. వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. మరలా వారిని సపోర్ట్ చేసే జనాలు కూడా ఉంటారు. ఇది కూడా రైటే కదా, ఈయన చాలా గొప్పోడు కదా అన్నట్టుగా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. జలపానము సమృద్ధిగా చేయుదురు అంటే నీళ్లు తాగినంత ఈజీగా వాళ్ళు పాపాలు చేస్తారు అందని అర్థం. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. మేము పాపం చేస్తే దేవుడికి ఎలా తెలిసిద్ది, దేవుడేమీ వెంటనే తీర్పు తెచ్చడలే, కావాలంటే చచ్చిపోయే ముందు మమ అనుకోవడమో, దోచుకున్న దాంట్లో నుండి ఎంత కొంత దేవుడికి కానుకివ్వడమో, అలా ఏదోటి చేసేసి దేవుడిని డబ్బుతో కొనొచ్చులే అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. దేవుడి గురించి కూడా వాళ్ళు తప్పుగా ఆలోచిస్తారు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై అంటే దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, ఇలాంటి భయం ఏమీ లేకుండా నిశ్చింతగా ఏ భయం లేకుండా డబ్బు సంపాదించుకోవడానికే వాళ్ళు మార్గాలు వెతుక్కుంటారు. ఎవరిని మోసం చేసినా పర్లేదు, ఎవరిని దోచుకున్నా పర్లేదు, ఎవరిని స్కామ్ చేసినా పర్లేదు, మనం మాత్రం డబ్బు సంపాదించుకోవాలి, మనం మాత్రం వ్యభిచారం చేస్తూ ఆనందంగా ఉండాలి, మత్తుకు బానిసలుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు భూమి మీద ఆనందిస్తారు. చూడండి 2వ వచనం నుండి ఇక్కడ దాకా ప్రతిదీ కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు భూమి మీద ఎలా ఆనందంగా బతుకుతున్నారు అనేదే ఇక్కడ చెప్పబడింది. మనకు కూడా ఒక్కోసారి లోకంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. యవనస్తులు పక్కనే ఉన్న యవనస్తులు చూసి వీళ్ళు కూడా పాపలోకి వెళ్ళిపోతారు. వాడు తప్పు చేస్తున్నా, అమ్మాయిల వెనకాల తిరుగుతున్నా, అబ్బాయిల వెనకాల తిరుగుతున్నా, వాళ్ళు సిగరెట్లు తాగుతున్నా, మందు తాగుతున్నా, ఎదుటి వాళ్ళని దోచుకుంటున్నా, దొంగతనం చేస్తున్నా, స్కామ్ చేస్తున్నా, మోసం చేస్తున్నా, ఏదోటి చేసి మనం కూడా అలా డబ్బు సంపాదించుకోవాలి, ఏదోటి చేసి మనం కూడా అలా ఆస్తి సంపాదించుకోవాలి అన్నట్టుగా చెడ్డవాళ్ళని చూసి యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఇన్స్పైర్
ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మనం కూడా చెడు చేసినా పర్లేదులే, దేవుడు ఏమైనా చూస్తాడా, వెంటనే తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా చెడ్డవాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. క్రైస్తవుల్లో కూడా అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ బోధకుల్లో కూడా అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సువార్త చేస్తామని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బుల్ని చెడు కార్యాల కోసం, భూమి మీద వాళ్ళు ధనాన్ని సంపాదించుకోవడం కోసం వాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళను మోసం చేసి అబద్ధాలు చెప్పి అలా డబ్బు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక ఆధారం ఏంటంటే దేవుడు చూడట్లేదు కదా, దేవుడు వెంటనే తీర్పు తెచ్చట్లేదు కదా అన్నట్టుగా వాళ్ళు ఇంకా పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మంచి వాళ్ళు కూడా పాపలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనే ఉండుట వ్యర్థమే. ఇంకా నేను ఒక్కడే మాత్రం ఎందుకు మంచిగా ఉండాలి, నేను శుద్ధి చేసుకోవడం, ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడతాం, నేను నిర్మలుడిగా ఉండడం, ఏ పాపం చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఎందుకు, నాకు ఇవన్నీ కూడా వ్యర్థంలాగా కనపడుతున్నాయి. తప్పు చేసేవాళ్ళేమో ఆనందంగా బతుకుతున్నారు, తప్పు చేసేవాళ్ళేమో ఆస్తి సంపాదించుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, బ్యాంకుల్లో లక్షల లక్షల డబ్బులు దాచుకుంటున్నారు. నేను మంచిగా ఉండడం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి, నేను మంచిగా ఉండడం కూడా వ్యర్థమే కదా అన్నట్టుగా ఆసాపు గారు కొద్ది కాలం అనుకున్నారంట. అందుకే అక్కడ ఉంది ఏమని, నేను కాలు జారబోయాను, కొద్దిలో తప్పించుకున్నాను, ఆ పాపానికి దగ్గరగా వెళ్ళాను అని చెప్పి కొంతసేపు అలా ఆలోచించారంట ఆసాపు గారు. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. మంచి వాళ్ళకేమో కష్టాలు వస్తున్నాయి, ప్రతిరోజు నాకు కష్టాలు వస్తున్నాయి, ప్రతిరోజు నాకు బాధ వస్తుంది, నేను ఎందుకు మంచిగా ఉండాలి, నేను కూడా పాపం చేయొచ్చు కదా అన్నట్టుగా నాకు ప్రతిరోజు కూడా అనిపిస్తుంది. ఈలాగు ముచ్చటింతును అని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను అగుదును, అయినను దీన్ని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు ఆ దగ్గర దాకా వెళ్ళి ఇంకెందుకు నేను మంచిగా బతకడం వ్యర్థమే కదా అని ఆ పాపం చేయడానికి దగ్గరగా వెళ్ళి మరలా కాసేపు ఆగి ఆలోచించాను. ఇప్పుడు నేను పాపం చేయడం కరెక్టా కాదా, ఇలాగ నేను కూడా తప్పు చేసి సంపాదించుకుంటే నేను మంచి చేసిన వాడిని అవుతానా, లేదా దేవుడి యొక్క కుమారుల్ని మోసపుచ్చిన వాడిని అవుతానా, దేవుణ్ణి మోసపుచ్చిన వాడిని అవుతానా అని చెప్పి తనకు తానుగా ఆసాపు గారు ఒకసారి ప్రశ్నించుకుంటే అప్పుడు అర్థమైంది ఏమని, మనం భూమి మీద శ్రమలు కలిగినా కానీ మనం తప్పు చేయకూడదు, చెడ్డవాళ్ళని చూసి మనం మోసపోకూడదు అని. మొదటి వచనంలోనే చూడండి, దేవుడు మంచి వాళ్ళని రక్షిస్తాడు, శుద్ధ హృదయాల ఎడల దయాళుడై ఉన్నాడు అనే వచనంతోనే దీన్ని ఎందుకు మొదలు పెట్టాడంటే, ఈ భూమి మీద కార్యాలు చూసినప్పుడు ఒక్కోసారి దేవుడు సరిగ్గా తీర్పు తెచ్చట్లేదేమో, చెడ్డవాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, మంచి వాళ్ళేమో ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కాసేపు ఆగి ఆలోచించాలి. మనం దీన్ని తెలుసుకోవాలి అని కాసేపు ఆగి ఆలోచించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడి యొక్క కార్యాలు మనకు అర్థమవుతాయి. ఏంటంటే అవి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పటిదాకా తను ఎలా పాపంలో పడబోయాడు, కొద్దిలో ఎలా తప్పించుకున్నాడు అనేది చదువుకున్నాం కదా, అది ఎందుకు తప్పించుకున్నాడు, దేవుడి గురించి ఏం అర్థమైంది అనేది ఈ 17వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఏం ఆలోచిస్తే తెలిసిందంట, వారి అంతము గురించి, వాళ్ళు భూమి మీద ఎలా బ్రతుకుతున్నారు, ఆనందంగా బతుకుతున్నారా, బాగా ధనంతో బతుకుతున్నారా, సుఖాలతో బతుకుతున్నారా, ఇది కాదు, చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఆఖరిగా వాళ్ళ అంతం, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, చనిపోయేటప్పుడు బాగా చేశారా, బాగా భోజనాలు పెట్టారా, ఎక్కువ ఖర్చు పెట్టారా, చనిపోయిన తర్వాత వాళ్ళ శవానికి ఏమవుతుందని కాదు, చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళ అంతం గురించి ఆలోచించినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది రియాలిటీ నిజమేంటి అనేది, అప్పుడు నాకు అర్థమైంది అన్నట్టుగా ఆసాపు గారు నేను అప్పుడు రియలైజ్ అయ్యాను అనేది చెప్తున్నారు. మనం కూడా ఏంటంటే ఈ భూమి మీద ఏమన్నా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు లేదా చెడ్డవాళ్ళు ఆనందంగా బతకడం మన కళ్ళారా చూసినప్పుడు మనం ఈ భూమి మీద జీవితాన్ని చూసి మోసపోకూడదు. ఈ భూమి మీద ధనంతో ఆనందంగా బతికిన ప్రతివాడు కూడా పరలోకం వెళ్ళడు, కష్టాలు పడిన ప్రతివాడు కూడా నరకం వెళ్ళడు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే చనిపోయిన తర్వాత మన జీవితం ఏమవుద్ది, చనిపోయిన తర్వాత దేవుడు మంచి వాళ్ళకి పరలోకం ఇస్తాడా నరకం ఇస్తాడా, చెడ్డ వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడా నరకం ఇస్తాడా, అది ఆలోచించాలి. కానీ కేవలం ఈ భూమి మీద విషయాలే ఆలోచిస్తే మనం మోసపోతాం. చెడ్డవాళ్ళు ఆనందంగా బతుకుతున్నారు కదా అన్నట్టుగా మనం మోసపోతాం. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గతి ఏమవుద్ది అనేది మనం గుర్తుపెట్టుకుంటేనే దేవుడి యొక్క నిజమైన తీర్పు మనకు అర్థమైద్ది. దేవుడు ఏమి కొద్ది కాలం మాత్రమే తీర్పు తెచ్చేవాడు కాదు కదా, శాశ్వతమైన తీర్పులు, శాశ్వత కాలమైన తీర్పు ఇచ్చేవాడు ఆయన. చెడ్డవాళ్ళు భూమి మీద కొంతకాలం ఆనందంగా బతికినా కానీ ఫైనల్గా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. మంచి వాళ్ళు భూమి మీద కొద్ది కాలం శ్రమలు పడినా కానీ శాశ్వతమైన పరలోకాన్ని వాళ్ళు పొందుకుంటారు. చనిపోయిన తర్వాత మన గతేమవుద్ది, మన అంతమేమవుద్ది, మనం పరలోకానికి పోతామా నరకానికి పోతామా అవి ఆలోచించినప్పుడు దేవుడి యొక్క నిజమైన న్యాయం, నిజమైన లక్షణాలు బయటపడతాయి. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేసి ఉన్నావు. కాలుజారు చోటనంటే డబ్బున్న చోట పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడు అదేగా చెప్తాడు కొత్త నిబంధనలో,
జీవితంలో మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరని చెప్పి మన అవసరాలు తీర్చుకునేంత వరకు డబ్బు ఉండాలి. అంతకన్నా ఎక్కువ కావాలి అని మనం కేవలం ధనం మీదే ఆశ పెట్టుకున్నాం అనుకోండి, మనం పాపం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని పాపానికి అప్పగించావు, అపవాదికి అప్పగించావు, వాళ్ళు నశించినట్లు నువ్వు వాళ్ళను వదిలేసావు, అపవాదికి అప్పగించావు అనేది నాకు కాసేపు ఆలోచిస్తే అర్థమైంది. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు అనేది కాసేపు ఆగి ఆలోచిస్తే నాకు అర్థమైంది. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఫైనల్గా వాళ్ళందరూ కూడా చివరికి నరకానికి పోతారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఈ భూమి మీద జీవితాన్ని కాదు, చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది నేను ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది దేవుడి యొక్క లక్షణాలు. కేవలం ఈ భూమి మీద మనం చూసాం అనుకోండి, మనం కూడా పాపలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆసాపు గారు కూడా అదే కదా, నేను పాపానికి దగ్గరగా వెళ్ళాను, కాలు జారబోయాను, అయినా కానీ నేను తప్పించుకున్నాను. ఎందుకు తప్పించుకున్నానంటే కేవలం నేను చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనే దాన్ని ఆలోచించడం వల్లే. మేలుకొనిన వాడు తాను కన్నకల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. దేవుడు ఒకనొక సమయంలో తీర్పు తీరుస్తాడు కదా, ఆ తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు ఈ భూమి మీద జీవితం మొత్తం కూడా ఒక కలలాగా మారిపోద్ది. నిద్ర లేచిన తర్వాత ఆ కళ గుర్తుంటుందా అంటే గుర్తుండదు, ఆ కళ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఉపయోగం ఉండదు. సేమ్ అలాగే ఈ భూమి మీద ఎంత ఆనందంగా బతికినా చనిపోయిన తర్వాత వాడు శాశ్వత నరకానికి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఈ భూమి మీద పాపాలు చేస్తూ బ్రతికితే, ఈ భూమి మీద మంచిగా బ్రతికితే, మనం పాపం చేయకుండా ఒక్కోసారి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కానీ పాపం చేయకుండా మనం నీతిమంతులుగా నిలబడితే శాశ్వతమైన పరలోకాన్ని పొందుకుంటాం. అప్పుడు ఈ భూమి మీద జీవితం అంతా కూడా ఏదో కొద్ది సమయం మాత్రమే, ఒక చిన్న కలలాగే మనకు అనిపించిద్ది. పాపం చేయకుండా ఉండాలి అంటే చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద జరిగే దాన్ని చూసి మనం మోసపోకూడదు, ఓపిక కలిగి ఓర్పుతో సహించాలి. అప్పుడు కూడా తప్పు చేయకుండా మంచిగానే బ్రతకాలి అనేది ఆసాపు గారు ఈ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్నారు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియముల్లో నేను వ్యాకుల పడితిని. ఒక్కసారి నిజం తెలుసుకున్న తర్వాత, ఆలోచించిన తర్వాత, ఏం జరిగిద్దో నాకు అర్థమైన తర్వాత, అయ్యో నేను అంతకుముందు అంత చండాలంగా ఎందుకు ఆలోచించాను, నేనెందుకు పాపంలో పడిపోదాం అనుకున్నాను, పాపం చేసే వాళ్ళని చూసి నేనెందుకు మత్సరపడ్డాను, నేను కూడా పాపం చేయాలని ఎందుకు అనుకున్నాను అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది నాలో అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. నేను పాపం చేద్దాం అనుకున్నాను కదా, నేను కూడా నీకు దూరం వెళ్ళిపోదాం అనుకున్నాను కదా, నేను తప్పు చేసిన వాడిని అయ్యాను అన్నట్టుగా ఆసాపు గారు రియలైజ్ అయ్యారు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొనెదవు. నేను పాపానికి అంత దగ్గరగా వెళ్ళినా కానీ నేను పాపం చేయకుండా ఉండగలిగానంటే కేవలము ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండడం వల్లే. నీ దగ్గర ఉన్నాను అంటే దేవుడి సన్నిధిలో ఉన్నాడు అని దాని అర్థం. పైన చదువుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఆసాపు గారు ఎక్కడికి వెళ్ళి రియలైజ్ అయ్యారు, దేవుడి పరిశుద్ధ స్థలములోనికి పోయి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఇవన్నీ కూడా ఆలోచించాడు. కాబట్టి అక్కడ దేవుడు అతని మనోనేత్రాలు తెరిచాడు. సంఘంలో ఏం జరిగింది, ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది, వాక్యం ఉంటుంది. వీటన్నింటి వల్ల నేను తప్పు చేయాలి అని అనుకున్నా కానీ తప్పు చేయకుండా కొద్దిలో నేను తప్పించుకున్నాను. రెండో వచనం మీ అందరికి కూడా గుర్తుందా, నేను కాలు జారడాన్ని కొద్దిలో తప్పించుకున్నాను. పాపం చేసేద్దాం అనుకున్నాను, అయినా కానీ దాని నుండి కొద్దిలో తప్పించుకున్నాను. ఎందుకంటే నీ సన్నిధిలో ఉండడం వల్ల, నీ మాటలు, నీ సహవాసం, నా సహోదరుల సహవాసం, నేను పరిశుద్ధాలయంలో ఉండడం వల్ల నేను తప్పించుకున్నాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను. అంతకుముందు నేను ఇలా ఎందుకు అనుకున్నానా, అంతకుముందు నేను పాపానికి అంత దగ్గరికి ఎందుకు వెళ్ళానా అని చెప్పి ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న ధనం వాళ్ళు అది కొనుక్కుంటున్నారు, వీళ్ళు ఇది కొనుక్కుంటున్నారు, వాళ్ళు అంతగా ఆనందిస్తున్నారు, ఇంతగా ఆనందిస్తున్నారు. వీటన్నిటిని బట్టి నేను అంతకుముందు మత్సరపడ్డాను. కానీ నాకు అవన్నీ ఎందుకు, నువ్వు ఉన్నావు కదా, ఆకాశమందు నువ్వు ఉంటే నాకు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నువ్వు నాకు శాశ్వత ఆనందాన్ని కలగజేస్తావు. కాబట్టి ఈ భూమి మీద ఉండే ప్రతిదీ కూడా కేవలం ఒక పరీక్ష, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోద్ది అనేది నేను రియలైజ్ అయ్యాను. నువ్వు ఒక్కడు ఉంటే చాలు నా జీవితంలో, ఇంకేది కూడా అవసరం లేదు. నువ్వు ఉంటే మిగతా అన్ని కూడా నా జీవితంలోకి వస్తాయి. మనం రాజ్యాన్ని నీతిని వెతికామనుకోండి, మనం ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత మన దగ్గరికే వచ్చింది. ఎక్కువ రాదు, తక్కువ రాదు. ఎంత కావాలో అంత దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. అలా కాకుండా ఈ లోకంలో మనం ధనం వెనకాలో, పాపం వెనకాలో పరిగెత్తాం అనుకోండి, మనం ఆ పాపం చేసినంత కాలం ఆనందంగా ఉండగలమేమో కానీ చనిపోయిన తర్వాత శాశ్వత నరకానికి మనం వెళ్ళిపోతాం. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ భూమి మీద నేను కష్టాలు పడినా కానీ నా ఆత్మ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా ఆశ్రయం దేవుడే
కాబట్టి. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. పైనేమో చెడ్డోళ్ళు, పాపం చేసేవాళ్ళు బాగున్నారు, ఆస్తిపరులుగా ఉన్నారు, ఏ నష్టం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. కిందకు వచ్చేసాక రియలైజ్ అయ్యాడు, దేవుణ్ణి ఎవరైతే విసర్జిస్తారో వాళ్ళందరూ కూడా నశిస్తారు. కేవలం నశించడం కాదు, శాశ్వత కాలం నశిస్తారు. నిన్ను విడిచి వ్యభిచరించువారు అంటే కేవలం వ్యభిచారం అని కాదండి, అబద్ధం కానీ, మోసం కానీ, నరహత్య కానీ, వ్యభిచారం కానీ, ఏవైనా పదాజ్ఞల్లో మనం ఏవైతే మాట్లాడుకుంటామో అవన్నీ కూడా దేవుడి మాటల ప్రకారంగా బ్రతకని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. పాపం చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నాతో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఈ భూమి మీద ఆస్తిపాస్తులు లేకపోయినా నాతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ జీవితం ధన్యకరం. ఇటువంటి నిజమైన విషయాల్ని, ఇటువంటి నిజమైన సత్యాల్ని నేను అందరికీ కూడా తెలియజేస్తాను. దేవుడా, నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను, నువ్వే నాకు తోడుండు అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఈ కీర్తనలు 73వ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అపవాది అనేక రకాలుగా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ లోకంలో చెడ్డవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, తాగుళ్ళకి సిగరెట్లకి బానిసలుగా బతికేవాళ్ళు, వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు కదా, వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా అన్నట్టుగా వాళ్ళని చూసి మంచి వాళ్ళు మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఆ సమయంలో మనం దేవుడి మాటలను గుర్తుపెట్టుకొని చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది, ఈ భూమి మీద జీవితం మాత్రమే కాదండి, చనిపోయిన తర్వాత దేవుడి తీర్పు ఎలా ఉంటుంది. ఈ భూమి మీద మహా అయితే 60 సంవత్సరాలు ఉంటాం, చనిపోయిన తర్వాత శాశ్వత కాలం జీవిస్తాం. మరి ఆ శాశ్వత కాలం పరలోకంలో ఉంటామా, నరకంలో ఉంటామా, శిక్షింపబడతామా, రక్షింపబడతామా అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద తప్పు చేయకుండా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడిని ఆశ్రయించాలి. మనం రాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుడే ఆ కష్టాలను దూరం చేస్తాడు. మనకేం కావాలో అవన్నీ కూడా దేవుడే సమయానుకూలంగా దయచేస్తాడు. అందుకే మొదటి వచనంలో ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయాల ఎడల, ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళందరి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అంటే మంచి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనేది ఆసాపు గారు ఈ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అండి. ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇలాంటి విషయాలు, చెడుకు దూరంగా ఉండండి, పాపం చేసే వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళు మంచిగా ఉన్నా కానీ వాళ్ళని చూసి మత్సర పడకండి, మీరు మాత్రం తప్పు చేయకుండా ఉండండి. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు బయట ఎక్కడన్నా ఏ పుస్తకాలైనా కానీ మనకు కనబడితే చెప్పండి. దేవుడు అంత గొప్ప గొప్ప విషయాలు రాయించాడు మన కోసం. ఒక మనిషిని మంచిగా మార్చే మాటలు కేవలం బైబిల్లో మాత్రమే మనకు కనబడతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత గొప్ప గొప్ప వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం కదా, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా రోజు మీరు వింటున్నారు. కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కమెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి వెళ్ళిద్ది, మీరు కూడా సువార్త ప్రకటించిన వాళ్ళు అవుతారు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, వినిపించండి. క్రైస్తవులు అన్నోళ్ళు మీకు ఎక్కడ కనబడినా కానీ, మీరు పనిచేసే చోటైనా, మీ ఇంటి దగ్గర అయినా కానీ, ఇదిగో ఇలా బైబిల్ నేర్చుకోవచ్చు, ఉచితంగా నేర్చుకోవచ్చు, రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, అందరూ కూడా బైబిల్ నేర్చుకోండి అన్నట్టుగా ఈ వీడియోలు, ఈ కోర్సు గురించి అందరికీ కూడా తెలియజేస్తారు. అలాగే ప్రతి వీడియోలో మీకు ఏం అర్థమైంది అనేది కమెంట్స్లో మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాము. మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళిద్ది, అది కూడా ఒక రకమైన సువార్త ప్రకటనే అనేది గుర్తుపెట్టుకోండి. కీర్తనలు 74వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.